ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీకు ముందు టీడీపీ టికెట్ వస్తుందో రాదో అది చూసుకో. టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుపై వైసీపీ నేతలు అడప నక్క ఫైర్. ఫిబ్రవరి 16న జాతీయ సమ్మెను జయప్రదం చేయండి. కార్పొరేటర్లకు ఊడిగం చేస్తున్న మోదీ విధానాలు తిప్పికొట్టేందుకు ఫిబ్రవరి 16న సమ్మె. టిట్కో ఇళ్లు శిథిలాస్థితికి చేర్చిన ఘనత జగన్దే. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద స్కామ్. ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కరాల రేవులో కోటి తలంబ్రాలకు మహాశాంతి హోమం. పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని వారిలోని సృజనాత్మకత జోడించి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, జేసీ తేజ్ భరత్లు అన్నారు. గురువారం స్థానిక సిజిటిఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లలితానగర్లో నిర్వహించిన ఈపీసీ 2022-23 జిల్లా స్థాయి ప్రదర్శన మరియు ప్రాజెక్టుల పోటీలు, జిల్లా ఇన్స్పైర్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను కార్యక్రమాన్ని ఎంపీ మార్గాని భరత్రామ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, జాయింట్ కలెక్టర్లు తేజ్ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రారంభించారు. ఎవరు పట్టుకెళ్ళలేంది మనము ఎడ్యుకేషన్ లో మనం ఏదైతే ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నామో దాంట్లో ఎప్పుడైతే మనము 100% డెడికేటెడ్ గా ఎప్పుడైతే వర్క్ చేస్తామో దాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఎవరైనా తీసుకెళ్లిపోవచ్చు, లేకపోతే బిజినెస్ లో లాస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అదే మన దగ్గర నాలెడ్జ్ గానీ సబ్జెక్ట్ గానీ ఉంటే అదే పెద్ద ఆస్తి. సో ఇవాళ పిల్లలందరికీ కూడా అపీల్ చేసేది ఏంటంటే మనము ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు స్కూలింగ్ లో ఉన్నారు, 8th, 9th, 10th స్టాండర్డ్స్ ఉన్నారు. రేపు భవిష్యత్తులో నేను స్టడీస్ కంప్లీట్ చేసే టైంకి నేను ఏ డిపార్ట్మెంట్ లో ఉంటానో ఆ డిపార్ట్మెంట్ లో నంబర్ 1 పొజిషన్ కి ఏం ఎప్పుడైతే మనం చేస్తామో దానికి మించిన థాట్ ప్రాసెస్ ఇంకొకటి లేదు. సో ఇవాళ ఒక సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ప్రధానంగా వాళ్ళకి కాంప్లిమెంట్ చేస్తూ పిల్లలందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి. ఈ ప్రోగ్రాం పేరే ఇన్స్పైర్ మనక్. అందరినీ ఇన్స్పైర్ చేయాలి. మీ నుంచి 10 మంది ఇన్స్పైర్ కావాలి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, మనము మూన్ పైన రీచ్ అయ్యి అక్కడ మూన్ పైన మన ఇస్రో స్టాంపింగ్ పడింది అని అంటే ఇట్స్ నథింగ్ లైక్ దట్. సో రేపన్న రోజున మిషన్ మార్స్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. సో అట్లాగా మనమందరం కూడా రేపు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదగాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్స్ లో ఏవైతే మనం చూస్ చేసుకుంటున్నామో దాంట్లో నంబర్ 1 స్పాట్ కి వెళ్ళాలి. ఇన్నోవేటివ్ గా ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఒక్కటే, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఎగ్జిబిషన్ సైన్స్ ఎగ్జిబిషన్ కి ప్రారంభోత్సవం చేసిన గౌరవ ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి శర్మలారెడ్డి గారు, ఆకుల వీర్రాజు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర అధికారులు, మన ప్రతి ఒక్క విద్యార్థిలో వాళ్ళకి ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు. మనకి నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనిషి ఒక రాళ్ళ నుంచి ఫైర్ ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి, ఒక వీల్ కనుక్కున్న దగ్గర నుంచి మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ స్టైల్, లైవ్లీహుడ్ అనేది చాలా చేంజెస్ తీసుకుంటూ వస్తుంది. మన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, మనం రోజు వాడేటువంటి వస్తువులు, టెక్నాలజీ పరంగా ఇప్పుడు చివరికి ఏంటంటే మనం మూన్ మీద ల్యాండ్ అయ్యే స్టేజ్ వరకు కూడా మనుషులు అనేది రావడం జరిగింది. సో సైన్స్ని, టెక్నాలజీని ఎవరైతే ప్రోత్సహించి
ఎవరైతే ఏ పిల్లలు అయితే దాన్ని బాగా తెలుసుకుని దాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళకి కెరీర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఎవరైతే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇన్స్పైర్ అవార్డ్స్లో ప్రదర్శించి తీసుకుని వచ్చారో వాళ్ళని ఈరోజు అన్ని మంచి ప్రాజెక్ట్స్ని అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ డెమో పెడతాం జరిగింది. దీన్ని చూడటం వల్ల మిగతా పిల్లల్లో కూడా సైన్స్ పట్ల టెక్నాలజీ పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది ఆసక్తి అనేది మొదలవుతుంది. సో ఇది ఒక మంచి కార్యం. రాజమండ్రి నగరంలో అభివృద్ధి పనులు చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే వేనోళ్ల సుభాష్ ఎంపీ భరత్ అని కొనియాడుతుంటే టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుకు వణుకు పుడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు అడపా శ్రీహరి, ఆ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీగణే నగేష్ తదితరులను ఎద్దేవా చేశారు. చేస్తున్న అభివృద్ధి పనుల్లో నిజంగా ఏదైనా ఎక్కడైనా అవినీతి జరిగినట్లు నిరూపించండి, బహిరంగ విచారణకు మేము సిద్ధమని ఛాలెంజ్ చేశారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. ఎంతసేపు అవినీతి జరిగిందని గోల తప్పిస్తే నిరూపించమంటే తోక ముడిసేస్తారు ఎందుకని ప్రశ్నించారు. ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసిన నా విలేకరుల సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, అలాగే నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతిపక్ష పార్టీలు అనైతిక కలయిక ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన నిన్న మొన్న ఎప్పుడైతే రాజమండ్రి నగరంలో సుమారు 5,000 చిలుకు లబ్ధిదారులకి దాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలి, దాని లేనిపోని ఆరోపణలు ఏ విధంగా చేసి ప్రజల్లో భయభ్రాంతులు చేయాలన్న కోణంలో నిన్న ఒక సమావేశం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఇవాళ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో అధికారుల మీద దాడి చేస్తూ ప్రజాపక్షాన్ని, పాలక పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఆలోచనతో ధర్నా అన్న కార్యక్రమాన్ని తెరలేపుతా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారు, జనసేన నాయకులు సత్యనారాయణ గారు. వాసు గారు నిన్న గణాంకాలు చేస్తూ రాజమండ్రి నగరంలో వెలుగుబందులో 13,000 లబ్ధిదారులకి ఐడెంటిఫై చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. సంతోషం, ఒప్పుకున్నారు కదా. 13,000 మందికి లబ్ధిదారులకి ఒక గ్రామంలో మేము పంపిణీ చేయడం జరిగింది. అందులో 10,000 మందికి పట్టాలు శాంక్షన్ చేసి డిస్బర్స్ చేయడం జరిగిందని కూడా ఆయన మాటలతోనే చెప్పడం జరిగింది. అది సంతోషమే. 10,000 మందికి పట్టాలు ఇవ్వగా సుమారు 4,600 మంది ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ శాంక్షన్ చేసి హౌసింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 4,600 మంది లబ్ధిదారులు 10,000లో హౌసింగ్ స్టార్ట్ చేసుకున్నారు. డిఫరెంట్ లెవెల్స్లో, ఫౌండేషన్ అవ్వచ్చు, రూఫ్ లెవెల్ కావచ్చు. అంటే 10,000 మందికి మేము పట్టాలు పంపిణీ చేస్తే 13,000 మందిలో 10,000 మందికి ఐడెంటిఫై పంపిణీ చేసాం. 3,000 మంది రకరకాల కోర్టు కేసుల్లో ఇరుక్కున్న అవి కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం. 10,000 మందిలో 4,500 మంది ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. రూఫ్ లెవెల్కి వచ్చినాయి, ఫౌండేషన్ లెవెల్స్. అంటే 45% స్కీమ్ టేక్ ఆఫ్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మన 2023 ఆగస్టులో హౌసింగ్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిన 3,600 ఇల్లు కూడా ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి. సో 4,500, 3,000, సుమారు 8,000 మంది, అంటే 80% ఆఫ్ ద స్కీమ్ ఇన్ వెలుగుబంద కిక్ స్టార్ట్ అయిపోయింది. ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ని మీరు మీ కళ్ళు ఏ విధంగా చూస్తారన్నది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,000 పంచాయతీలు ఉంటే, ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,000 పంచాయతీ, విలేజ్ పంచాయతీస్ ఉంటే, మా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు గణాంకాలు, 17,000 జగనన్న కాలనీలు కడతా ఉన్నారంట. అంటే
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీల కన్నా కూడా జగనన్న కాలనీలు ఎక్కువ ఉన్నాయి. ఇంత మెగా ప్రాజెక్ట్ని 2 years కరోనాలో కూడా ఇబ్బందులు పడుతున్నా సరే ఏ ప్రక్రియ ఆగకుండా 4.5 yearsలో ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. 33 లక్షల మంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి 15 లక్షల మందికి హౌసింగ్ స్కీమ్ కూడా స్టార్టింగ్, అంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం కూడా స్టార్ట్ చేశాం. 33 లక్షల రూపాయలు, 33 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 15 లక్షల ఇల్లులు కూడా కట్టడం మొదలుపెట్టాం. ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంటే మీరు ఏ విధంగా ఇది స్కామ్ అని సంబోధించాడు ఆదిరెడ్డి వాసు గారు మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో, ఇది హౌసింగ్ స్కీమ్ కాదు, ఇది స్కామ్ అంట. అంటే 15 లక్షల మంది ఇల్లు కట్టుకుంటుంటే మీకు స్కామ్ కింద కనబడ్డది. 33 లక్షల మందికి ఇంటి ఓనర్స్గా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు స్కామ్ కింద కనబడ్డది. ఎందుకంటే మీకు మీ బాబుకి అంటే చంద్రబాబుకి అన్నీ స్కామ్లే కాబట్టి మీ కళ్ళు అలాగే లబ్ధిదారుడి విషయంలో కూడా స్కామే కనబడుతుంది. మీకు రియాలిటీకి వెళ్తే ఏంటంటే ఆడపడుచులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి వాడిని చేశారన్న ఆలోచనతోని ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ 33 లక్షల లబ్ధిదారులు ఇంటి కుటుంబాన్ని 3-4 వేసుకున్న 1 కోటి మంది ఏకదాటిగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని బలపరిచే సందర్భం త్వరలోనే. మీరు చెబుతా ఉన్నారు కదా నెలన్నరలో ఎన్నికలు వస్తున్నాయని. ఎస్, నెలన్నరలో వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలిపే ప్రయత్నానికి తెరలేపుతా ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి ధర్నా చేసుకోండి, ఏదైనా చేసుకోండి. మీరు మరొక అంశం ఎత్తుతూ 11 గంటలకి ఆడవాళ్ళని పిలుస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవును, మాకు రాత్రి 11 పగల 11 అని మేము చూడం. 24 గంటలు ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనతోనే మా నాయకులు భరతరామ్ గారు ఉన్నారు. 11 గంటలు కదా, అర్ధరాత్రి 2, 3, 4 అయినా సరే ఆయన నిత్యం ప్రజలతో ఉన్నాడు. ప్రజల కోసం ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. 2024లో 2019లో ఏ విధంగా అయితే ఎంపీగా దిగ్విజయంగా విజయం సాధించాడో 2024 అతను డిమోషన్ అయినా కూడా, అంటే ఒక ఎంపీ స్థాయి నుండి ఎమ్మెల్యేగా వచ్చాడంటే ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాడు. ఈ రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యున్సీ నెగ్గి చూపిస్తానండి. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఆయన ఫేస్ లిఫ్ట్ చేసిన సిటీ సెంటర్స్ ఉన్నాయి, ప్రజలు చేసిన మేలు ఉంది. కాబట్టి ఒక కాన్ఫిడెంట్గా 2024 నేను నగ్గుతానని వచ్చా ఉన్నాడు. మీ విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు పార్టీ మార్గాన భరతరామ్ గారి మీద భరోసాగా ఉంటే మీ పార్టీయే మొదట. సింహాచల నగర్ సమీపంలోని క్వారీ గోతల వద్ద సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను పారవేయడం పట్ల నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శానిటోరియం ఎదురుగా ఉన్న రోడ్లో సున్నంబట్టి లేఅవుట్ వద్ద క్వారీ గోతులో సెప్టిక్ ట్యాంకుల ద్వారా తీసుకువస్తున్న వ్యర్థాలను పారపోయడానికి వచ్చిన సెప్టిక్ క్లీన్ ట్యాంకులను గురువారం కొండబాబు ఆధ్వర్యంలో సత్యసాయి రాజరాజేశ్వరి లేఅవుట్ కమిటీ, సున్నంబట్టి లేఅవుట్ కమిటీ ప్రతినిధులు అడ్డుకుని నిలిపివేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ క్వారీ గోతులను చెత్తతో పూడ్చకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఇప్పుడు ఏకంగా ఈ గోతులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు పారబోస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు తీసుకొచ్చి డైలీ ఇక్కడ వేసేస్తున్నారు. మా వాడు ఇంతకుముందు కూడా మిమ్మల్ని అడిగాడంట. నేనే ఒకసారి చెప్పారు సార్, నాకు చెప్పారు కదా. చెప్పినప్పుడు మళ్ళీ రాలే సార్. నేను ఇప్పుడు ఈ వాటర్లో పడి చాలా మంది చచ్చిపోతున్నారు. నిన్నగాక మొన్న కోరులో పడిపోయి చచ్చిపోయారు. మరి ఏం చెప్పాలి సమాధానం? ఇప్పుడు రాలే సార్. నేను ఆ మరొకటి చెప్పింది, ఇప్పుడు రాలేదు. నేను ఆయన చెప్పింది కానీ మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? చెప్పారు రాలేదు. వేస్ట్ వాటర్ అయితే మీ ఇంటి పక్కన కొట్టుకోవచ్చు కదా, ఇంటి పక్కన కొట్టుకోవచ్చు కదా. లేకపోతే మీ వాటర్ గారు ఇంటి పక్కన కొట్టేసేయచ్చు కదా. వీళ్ళు మనుషులే కదా. ఏంటమ్మా, వీళ్ళు మనుషులే కదా. నువ్వు జీతానికి ఉన్నావు, నేనేమంటలే. కానీ ఇక్కడ కొట్టొద్దని చెప్పిన తర్వాత కూడా, కాలనీ వాళ్ళు అందరూ చెప్తున్న తర్వాత కూడా నువ్వు వస్తున్నావు అంటే నైట్ అయినా కొట్టేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇవాళ దొరకవు కాబట్టి సరిపోయింది. దొరకకపోతే ఏంటి పరిస్థితి? పొద్దున ఒక అతను కొట్టాడు, నేను సాయంత్రం ఒక అతను కొట్టేసి వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ పోరాటం చేస్తున్నా కానీ మీకు ఇదే పని అయితే ఏం చేయాలా? మీకు ఇది రిపీట్ అవ్వడం అంటే నేను హైకోర్టులో ఉన్న కేసుని రిపీట్ చేసి
ఇదే బండి మీద ఆ బండి వాటర్ మీద పెడతా. నేను చెప్తున్నాను కదా, ఏ బండి అయితే ఈ బండి అని కాదు, బండి నెంబర్ కరెక్ట్గా తీయండి. బండి వచ్చిన బండి అంతా నెంబర్ తీయండి, ఏం అనవసరం లేదు. బండి నెంబర్ తీసి డ్రైవర్తో ఇలా మాట్లాడి పంపించేసేయండి. వాళ్ళని ఎక్కడ లాగాలో హైకోర్టులో అక్కడ లాగేస్తాను నేను. మళ్ళీ రాస్తాను నేను చెప్తాను కదండి. ఇప్పుడు మాటిస్తాను సార్, మీరు ఇక్కడే కాలనీ అంటున్నారు కదా కదమ్మా, కాలనీ కదా. కాలనీకి ఇక్కడికి ఎంత దూరం? ఎంత దూరం? ఆ ఇల్లు దగ్గర మీ ఇల్లు దగ్గర ఎక్కడాకెళ్ళి ఈ లైన్లో లేదు కదా, ఈ లైన్లో కాదు కదా, ఇక్కడ కాదు కదా. మీరు కాపీ చేసి కాలనీ అంటే చాలా దూరం. సార్ ఇదే అక్కడికి వాసన వస్తుందా, ఇక్కడికి వస్తుందా ఎక్కువ? అక్కడికి సార్ కరెక్ట్ గా సార్, ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇంకా మీరు కరెక్ట్ గా ఇంకా రారాలని చెప్పేసి తీసుకోండి. మేము రావండి, మళ్ళీ వస్తే మీకు ఏ బండి రానివ్వం సార్. మేము కూడా కమిటీ చేసుకుంటాం, సాయంత్రం మీటింగ్ పెట్టుకొని అందరికీ మాట్లాడుకొని మీలో ఒక నెంబర్ ఇవ్వండి మాకు, మీ ఎవరిదో ఒకరిదే మేము కాల్ చేసి చెప్తాం. అలయన్స్ క్లబ్ రాజమండ్రి సహస్ర సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని, ఉపయోగకరమైన సేవలు ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతాయని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఫౌండర్ అలైబి తిరుపతి రాజు అన్నారు. రాజమండ్రి జాంపేట లూథరన్ హై స్కూల్ నందు సహస్ర క్లబ్ అధ్యక్షులు అలై ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో నిర్మించిన సహస్ర కళావేదికను ప్రారంభించారు. మరో అత్తి జిల్లా 106 గవర్నర్ అలైటి వరలక్ష్మి జెండా స్తంభాన్ని ప్రారంభించారు. ముందుగా అందరికీ నమస్కారాలండి. వచ్చిన మా చీఫ్ గెస్ట్ గారు, మా ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎల్ఐ తిరుపతి రాజు గారు, గవర్నర్ గారు, శిరీష గారు, చప్పిడి వెంకటేశ్వరరావు గారు, టిఎస్ఎల్ రెడ్డి గారు, మునిరెడ్డి గారు, ఇంకా ఆర్సి సక్కూరి సుమ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వచ్చినందుకు. మాది అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అండి, రాజమండ్రి సహస్ర అండి. మేము 43 మెంబర్స్ అండి మా క్లబ్, అందరూ లేడీస్ క్లబ్. మాది ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ లూథరన్ హై స్కూల్లో జాంపేటలో చేస్తున్నామండి. అది ఈ పిల్లలకి స్టేజ్ అవసరం అంటే మ్యామ్ వచ్చి అడిగితే మేము అందరూ కొంచెం డొనేషన్ వేసుకొని ఇది చేసాము. చాలా బాగా వచ్చింది స్టేజ్, మీరు అందరూ చూస్తున్నారు కదా. సహస్ర కళావేదిక అని పేరు పెట్టడం జరిగింది. దీనికి ఇనాగరేషన్ చేయడానికి మా పాస్ట్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కొంచెం మీకు మాట్లాడతారు. సహస్ర క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న గారికి, సెక్రటరీ ఉమా గారికి, అవర్ డైనమిక్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వరలక్ష్మి గారు, అవర్ అదర్ లీడర్స్, పాస్ట్ గవర్నర్స్ శిరీష్ గారు, వెంకటేశ్వర గారు, రెడ్డి గారు, అండ్ ఆల్ అదర్ లీడర్స్, ఎస్పెషలీ రెడ్డి గారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజున ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా చోట్లకి వెళ్తుంటాం, మరి చాలా కార్యక్రమాలు చూస్తుంటాం. మరి కొన్ని కార్యక్రమాలు చిరస్థాయిగా ఉండే కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ఈ రోజున మరి ఈ క్లబ్ చేసే ఈ కళ్యాణ మండపం ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఉపయోగపడేది, పర్మనెంట్గా ఉపయోగపడేది చేస్తున్నందుకు రియల్లీ ఐ అప్రిషియేట్ ది ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ సహస్ర ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ వర్క్. మన జీవితంలో చేసే కార్యక్రమాల్లో మరి 10 కాలాల పాటు ఏది ఉపయోగపడుద్ది అని చేస్తే అది మంచి కార్యక్రమం. దట్టు స్కూల్ చిల్డ్రన్కి ఇప్పుడు ఒక డయాస్ కట్టడం అనేది చాలా మంచి విషయం. ఈ డయాస్ ఎన్నో సంవత్సరాలు ఈ పిల్లలకి ఉపయోగపడుతుంది. అందుకని రియలీ అప్రిషియేట్ దిస్ క్లబ్. మరి అలయన్స్ క్లబ్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ మరి ఇంటర్నేషనల్గా దాదాపుగా 20 దేశాల్లో 30,000 మంది మెంబర్స్తో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నది. ఎస్పెషల్లీ ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, నైజీరియా, శ్రీలంక, మరి ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో రోజు రోజుకి ఎన్నో డిస్ట్రిక్ట్స్ వస్తూ ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ఈ సంస్థలో ఉన్న ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సంస్థల కంటే ఈ సంస్థలో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తక్కువ, మెంబర్షిప్ ఫీజు చాలా తక్కువ.
అందుకని మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసేదంతా కూడా సర్వీస్ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా సర్వీస్ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఎక్కువగా ఉంది. అది కూడా వేరే సంస్థలు యుఎస్లో పెట్టి ఇతర దేశాలకి వచ్చాయి. మరి వేరే అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ మరి ఇండియాలోనే పెట్టి, ఎస్పెషలీగా మనం ఫస్ట్లోనే విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రిలో మొట్టమొదటి క్లబ్లు పెట్టి ఈరోజు 20 దేశాల్లో ఈ సంస్థ వ్యాపనం చేయడానికి మరి ఇక రాజమండ్రి సభ్యులు, కాకినాడ సభ్యులు ఎంతో సహకరించారు. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత మా సంస్థ ఈ మధ్యనే ఢిల్లీలో మరి ఒక బిల్డింగ్, హెడ్ ఆఫీస్కి ఒక బిల్డింగ్ కొనడం జరిగింది. దాదాపుగా 5 కోట్ల రూపాయలు మాకు కార్పస్ ఫండ్ ఉంది. వరల్డ్లో ఎక్కడైనా సరే ఏదైనా అత్యవసర సర్వీస్ కార్యక్రమాలకి హెల్ప్ చేస్తూ వస్తున్నాం. మరి ఈ విధంగా ఫౌండేషన్ కూడా ఈ సంస్థ డెవలప్ చేస్తున్నది. మరి వేరే పర్మనెంట్ ప్రాజెక్ట్స్, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాటికి కూడా మరి అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ హెల్ప్ చేస్తూ వస్తున్నారు. నాకు నిజంగా ఈరోజు మరి ప్రసన్న గారు ఈరోజు ప్రాజెక్ట్ పిలిచినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కమ్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ సీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ శాసన క్లబ్ ఫస్ట్ నుంచి కూడా ఫార్మేషన్ నుంచి చాలా యాక్టివ్ క్లబ్. ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాజమండ్రిలో ఈ టైపు పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలని, వారికి అన్ని విధాలా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను తిరుపతి రాజు అండి, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఫౌండర్ ఆఫ్ దిస్ అసోసియేషన్. క్లబ్ మెంబర్స్ ఆ పాఠశాలకు మొదటిసారిగా కొబ్బరి మొక్కలు ఇంకా అనేకమైన రకరకాల మొక్కలు తీసుకొని వచ్చారు. మేము ఇది నాటించడం జరిగింది. అవి కొన్ని బ్రతికిని ఈ క్లబ్ వారు ఇంకా మేము కార్యక్రమాలు చేస్తామని అడిగినప్పుడు మా పాఠశాలకు ఒక స్టేజ్ కావాలని అడిగాము. ప్రసన్న లక్ష్మి గారు సౌహృదయంతో వారి హస్బెండ్తో కలిసి మా దగ్గరకు వచ్చి మేము కట్టిస్తామండి అన్నారు. అది దాదాపు మంచి 2 లక్షల ఖరీదుతోటి మంచి కళా వేదికను రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు సావరంలో దూళ్ల సత్య మహిళ దారుణ హత్యకు గురైంది. సత్యశ్రీ భర్త సూర్యప్రకాష్ హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఇరువురి దంపతుల మధ్య గత 3 నెలలుగా ఏర్పడిన వివాదం, ఇరువురు దంపతులకు పెద్దల సమక్షంలో కుదిర్చిన ఒప్పందం, భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు దారితీస్తుందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ దంపతులకు 16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం. ఈ దంపతులకు పాప, బాబు సంతానం కాగా పాప 5వ తరగతి, బాబు 8వ తరగతి చదువుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్, కడియం సిఐ బి తులసీధర్ పరారీలో ఉన్న ముద్దాయి సూర్యప్రకాష్ కోసం గాలిస్తున్నారు. ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నగరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల విధులకు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నగర జేఏసీ పక్షాన ఆర్డీఓ కార్యాలయంలో ఎన్విజే శేఖర్, డిప్యూటీ తహసీల్దార్ ఉద్యమ కార్యాచరణ మెమోరాండం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్ వైవివిఎస్ నాయుడు, కన్వీనర్ సేవా ప్రవీణ్ కుమార్, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి వేణుమాధవరావు, జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి షరీఫ్, పింఛనార్థుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం పార్వతి, ఎన్జిఓ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సంజీవారావు, ఎన్ఎల్ సుజన, 4వ తరగతి ఉద్యోగులు అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి వెంకటరమణ మరియు సచివాలయ స్టేట్ కోఆర్డినేటర్ ఎం శాంతిసాగర్, గవర్నమెంట్ జనరల్ సే హాస్పిటల్ నర్సెస్ అసోసియేషన్ కె సత్యవతి, జ్యోతి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు, జనరల్ హాస్పిటల్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఎస్కేవిటి ప్రభుత్వ కళాశాల, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, ట్రెజరీ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ సభ్యులు, అసోసియేట్ అధ్యక్షులు పి అనిల్ కుమార్, నగర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ ప్రతాప్, ఎం మాధవరావు, జి రాజశేఖర్, డిఈసి మెంబర్ ఎంఎస్ఎన్ రాజు, డీసీ మెంబర్ కె ఆనంద్ మొదలగు వారు పాల్గొన్నారు.
గత 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న 11 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా 10వ తరగతి ఉద్యోగ సంఘాలు సెక్టోరియల్ సమ్మె, పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ చేయాలని సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం గణేష్ చౌక్ వద్ద గల రైతు బజార్, ఆజా చౌక్, గాంధీ బొమ్మ సెంటర్ల వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, టిఎన్టీయూసీ సంఘాలు ఆధ్వర్యంలో కరపత్రాన్ని ప్రచారం నిర్వహించారు. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఈరోజు కార్మికులు, రైతాంగం కలిపి దేశవ్యాప్తంగా, అట్లాగే మధ్యతరగతి ఉద్యోగులు, బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ ఇట్లాంటి మధ్యతరగతి ఉద్యోగ సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే గ్రామీణ బంద్ను కూడా నిర్వహించాలనేటువంటిది కార్మిక, కర్షక కూటమి ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మె, గ్రామీణ బంద్లో కార్మికులు, రైతాంగం, ప్రజలు అంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఏదైతే 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులు ప్రతి అకౌంట్లో వేస్తానని చెప్పేసి అన్నాడు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానన్నాడు. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తానన్నాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అట్లాగే కనీస మద్దతు ధర రైతులకు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పినవన్నీ కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలపై విపరీతమైన భారాలు మోపి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ఈరోజు రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, ప్రజల్ని ఈరోజు అగమ్య గోచరంగా చేసినటువంటి చరిత్ర ఉంది. ప్రపంచంలో ఆకలి సూచీలో ఈరోజు భారతదేశం ముందంజలో ఉంది. నిరుద్యోగంలో ముందంజలో ఉంది. పెట్రోల్ ధరలు పెరగడంలో ముందంజలో ఉంది. అంతేగాని ఈరోజు భారత ప్రజలు, కార్మిక వర్గం, రైతాంగాన్ని ఈ మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఈరోజు కార్పొరేట్లకు ఊడిగం చేసే ప్రధానిగా చరిత్రలో మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉంది. మొన్న పెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఈరోజు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, కార్పొరేట్ల ప్రత్యక్ష పన్నులు తగ్గించి ఈరోజు ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు మోపిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఈరోజు దేశంలో ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 16వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం. గ్రామీణ బంద్కు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇప్పటికైనా తన ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలుగా, రైతు సంఘాలుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు బి రాజులవ, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. వ్యతిరేకించండి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను, వ్యతిరేకించండి మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, వ్యతిరేకించండి మోదీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను, వ్యతిరేకించండి మోదీ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ కార్మిక. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో మరి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేయడమే కాకుండా వాళ్ళ హక్కుల్ని కాలరాశాడు. రెండో పక్కన రైతు గిట్టుబాటు ధర లేకుండా కార్పొరేట్ సెక్టర్లకు అనుకూలంగా వ్యవహరించినటువంటి 3 బిల్లులు తీసుకొస్తే 750 మంది ప్రాణత్యాగాలతో రద్దు చేయాలని కోరితే ఆ యొక్క పోరాటానికి లొంగి ప్రకటించినటువంటి ప్రకటన చేసేది తప్ప ఆచరణలో గిట్టుబాటు ధర కానీ, రైతులు ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకుండా ప్రజాస్వామ్య నియంత పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంద్ జరపాలని కిసాన్ మోర్చా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు పెద్ద ఎత్తున పిలిపించి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రచార కార్యక్రమం నిర్వహించడమే కాకుండా 16వ తారీఖున జరిగేటువంటి గ్రామీణ బంద్లో కార్మికులు, కర్షకులు, రైతులు, కూలీలు అందరూ కూడా ఈ నరేంద్ర మోడీ దేశాన్ని దోచి కార్పొరేట్లు పెడుతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ని జయప్రదం చేయాలని 50 మంది ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మాకు ప్రభుత్వం ఇళ్లు ఇస్తుంది, మా సొంతింటి కల సాకారం కాబోతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన పేదల ఆశల్లో ప్రభుత్వం నీళ్లు పోసిందని, సొంతింటి కల ఆశతో పుస్తెలు తాకట్టు పెట్టిన మహిళలు ఇప్పుడు బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ప్రజలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని, అలాగే కోర్టుకు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ ఆవా భూములను అర్హులకు పట్టాలు ఇవ్వకుండా స్థలాలు పంపిణీ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, వెంటనే ఆ భూములను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో రాజమండ్రి నగరపాలక సంస్థ ఎదుట తెలుగుదేశం జనసేన పార్టీ మైత్రి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరంలోనే దొంగలు మొదలయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి, మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాం, అది కూడా ఎక్కడ తాటి చెట్టు లోతున్న ఆవ భూములు, బూరుపుడి ఆ ఇళ్ళకి రిజిస్ట్రేషన్లు రాత్రులు చేసేయడం, మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తా ఉన్నాం. ఏం చేయాలి ఇళ్ల పట్టాలతో? వెలుగు బంధులు ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చి 3 సంవత్సరాల పైన అయింది. 10,000 ఇల్లులు ఇస్తే 3,000 కూడా సరిగ్గా మొదలు పెట్టాల ఇల్లుల్ని. ఫౌండేషన్ స్థాయికి వచ్చింది. పూర్తి చేసుకున్న వాళ్ళు 100 మంది లోపు. అంటే 7,000 మంది మీరు ఇచ్చిన పట్టాలను ఎందుకు తిరస్కరించారు అని అంటే, మీరు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. పట్టా ఇచ్చిన వాళ్ళని మీరు కానీ నిర్మాణం మొదలు పెట్టకపోతే మీకు మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పి భయపెడతా ఉన్నారు. ఇంత భయపెట్టినా బెదిరించినా 7,000 మంది ఇంకా వెలుగు బంధులో మీరు ఇచ్చిన లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు వర్క్ మొదలు పెట్టలేదంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉందన్నది మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని చీ కొడతా ఉన్నారు, మీ ఇళ్ల పట్టాల స్కీమ్ని తిరస్కరిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల ముందు కట్టించి చేస్తానని చెప్పారు. ఇప్పుడు తూతూ మంత్రం కింద 1,80,000 మెటీరియల్ ఇచ్చి దాంట్లో కూడా 25% కమిషన్, మిగిలింది మీ చేత్తో పెట్టుకోమంటా ఉన్నారు. చేత్తో పెట్టుకోవాలని అంటే ఎంత అవుతా ఉందని అడిగితే వాళ్ళని చెప్తా ఉన్నారు సుమారు 10 లక్షలు అవుతా ఉందని. 10 లక్షలే సామాన్యుడి దగ్గర ఉండుంటే నీ ఇల్లు పట్ట అవసరం వాళ్ళకి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేవారు, వాళ్ళే కొనుక్కొని ఏదో ఇల్లు అప్పో సొప్పో కట్టుకునేవారు. కానీ నువ్వు బలవంతంగా 10 లక్షలు వాళ్ళతో పెట్టిస్తా ఉన్నావు, అధికారం ఉందని చేయిస్తా ఉన్నావు. ఎన్నికల ముందు సిబిల్ రేటు తోటి నీకు టిట్కో ఇల్లు ఇస్తానని ఎక్కడైనా చెప్పావా? లేదు. సిబిల్ రేటు పెట్టావు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్తా ఉన్నావు. ఈ కారణాలు చూపించి వాళ్ళకి ఇళ్ల పట్టాలు టిట్కో ఇల్లు దూరం చేస్తూ ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చాం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులం. ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బూరుపూడిలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ప్రక్రియ జరుగుతూ ఉందో, రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళు ప్లాట్లు చూపించాలి. మీరు నీటిలో డయాగ్రామ్ గీస్తారో, లేకపోతే అధికారులు లేకపోతే భర్తరం ఈదుకొని నీటిలో వెళ్ళి డయాగ్రామ్ గీస్తాడో, ప్లాటింగ్ చేస్తాడో, లబ్ధిదారులను తీసుకువెళ్ళి రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ మీ ఇళ్ల పట్టా ఇది, ఇదిగో నీ ప్లాట్, ఇదిగో ఈ ప్లాట్ నీదేని చూపించాలి. రెండవది, అర్హులైన టిట్కో లబ్ధిదారులను ఏదైతే మీరు కుంటి సాగులు చూపించి లేని షరతులు పెట్టి వాళ్ళకి దూరం చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అలాగే వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ప్రజలందరికీ మీరు ధైర్యంగా ఉండండి. ఇల్లు అన్నది ప్రతివాడి యొక్క కళ, మీ యొక్క ఆశని నెరవేర్చేది రేపటి రోజున తెలుగుదేశం జనసేన పార్టీయే. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం జనసేననే. వచ్చిన తర్వాత వీళ్ళలాగా కట్టించి ఇచ్చేస్తామని, దాని తర్వాత 1,80,000 ఇచ్చి మీరు కట్టుకోవాలని, లేకపోతే టిట్కో ఇల్లులపైన లోన్లు మేము కడతామని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు మీరే కట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి లాగా మోసపూరిత హామీలు ఇవ్వం. మీ అందరికీ మేలు జరిగే విధంగా టిట్కో ఇల్లులు ఏదైతే ఇంతకుముందు నిర్మాణం చేశామో, నాణ్యమైన నిర్మాణం చేశామో అదే మళ్ళా కట్టించి మీ అందరికీ లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే ఈ ఆవ భూములో ఏదైతే అవినీతికి పాల్పడిన భర్తరాం కానీ, అలాగే ఆ ఇళ్ల పట్టాల విషయంలో కూడా అవినీతికి కారకులైన వాళ్ళని కానీ ఎవరిని ఉపేక్షించాం. తప్పనిసరిగా కమిటీలు వేస్తాం.
ఆ భూముల్లో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం. టిట్కో ఇళ్ళల్లో ఏదైతే అన్యాయంగా వాళ్ళకి ఇల్లు దూరం చేసి నీ సొంత మనుషులకి ఇచ్చుకున్నావో డబ్బులకి ఆ వాస్తవాలు కూడా బయటకు తీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం లక్షల్లో ఇల్లు ఇస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలు కూడా పబ్బం గడుపుకొని ఎలక్షన్లో 2 నెలలు ఉంటుందనగా ఏలో ఆవు భూముల్లో కొన్ని 100 కోట్లు నొక్కేసిన ఆ ఆవు భూముల పట్టాలు ఈరోజు భరతరామ్ గారు అర్ధరాత్రి 11 గంటలకు అలాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లు చేసడం అంటే ప్రతి విషయాన్ని కూడా ఏ చిన్న విషయాన్ని సరే కనీసం మరుగుదొడ్డి ఓపెనింగ్ కూడా ఆయన లైవ్ పెట్టుకుంటాడు. అంత పబ్లిసిటీ పిచ్చాడు. అటువంటి పబ్లిసిటీ పిచ్చాడు ఇది దొంగచాటుని చేయవలసిన పనే వచ్చింది అంటే ఏదో లోపం ఉన్నట్టే కదా. ఇతను ఎంతో అంటే కొన్ని 100 కోట్లు అంటే 300-400 కోట్లు అని అంటున్నారు. అది కూడా వాళ్ళ ఎమ్మెల్యే చెప్తేనే మొత్తం వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్న భూమి మీద చెప్తేనే జరిగింది. ఇటువంటిది ఏదో మీరు కోర్టులో క్లీన్ సీట్ తీసుకున్నారు అది ఇది అన్నది మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన ఏమీ ఉండదు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ అవినీతిని. నువ్వు కూడా ప్రతి ఒక్కరితోటి చెబుతున్నావంట నేను 70 కోట్లు ఖర్చు పెడతాను, 10,000-15,000 ఓట్లు కొనుక్కుంటాను ప్రతి ఒక్కరి దగ్గర అంటున్నావంట. కొను, పర్వాలేదు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే ఆ డబ్బులు ప్రజల డబ్బు. హ్యాపీగా ప్రజలారా, రాజమండ్రి ప్రజలారా, ఆ డబ్బులు మన డబ్బు 10,000-15,000 ఇస్తే తీసేసుకుని ఓటు తెలుగుదేశం జనసేన పార్టీకి వేసి తగిన బుద్ధి చెబుతారని ఆ ఎంపీకి మనస్ఫూర్తిగా కోరుచున్నాం. లోక కళ్యాణం జగత్ కళ్యాణం ఆత్మ సాక్షాత్కారార్థం కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో గురువారం పుష్కరాల రేవులో అయోధ్య రామకోటి శుభలేఖల యజ్ఞం విశ్వశాంతి హోమం విశేష పూజలు నిర్వహించారు. కోటి తలంబ్రాల యజ్ఞం కమిటీ అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు సారథ్యంలో జరిగిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ రామతత్వం ప్రచారంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా భద్రాచల రామయ్యకు కోటి తలంబ్రాలు పంపిస్తున్నారని శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంతో భాగంగా 13 సంవత్సరాలుగా భద్రాచలం, 7 సంవత్సరాలుగా ఒంటిమిట్ట రామయ్యకు, 2 సంవత్సరాలుగా అయోధ్య సీతారామచంద్రకు కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. జై జయరాం శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కోటి శుభలేఖల యజ్ఞం, కోటి దీపోత్సవ కార్యక్రమం, కోటి తలంబరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పవిత్ర గోదావరి తీరానికి కోటి తలంబరాలను, కోటి ఒత్తులను, అలాగే అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞంలో భాగంగా శుభలేఖలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి 24వ తారీఖున అయోధ్య సరయూ నదీ తీరాన కోటి దీపోత్సవం, 25వ తారీఖు ఉదయాన్న శ్రీరాముడి కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తొలుత ఈ యొక్క వడ్లను భద్రాచలంలో పూజ చేసి తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా భద్రాచలం, 7 సంవత్సరాలుగా ఒంటిమిట్ట, 2 సంవత్సరాలుగా అయోధ్య రామచంద్రుడికి కూడా కోటి తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇలా గోటితో శ్రీరామనామంతో వడ్లను వలవడం ద్వారా ఏ సెన్సిటివ్ డివైన్ యాటిట్యూడ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ హిస్ బాడీ. అలాగా రామనామంతో గోటితో వడ్లను వలిస్తే సున్నితమైన సుకుమారమైనటువంటి వైఖరి మనలో నెలకొని త్వరితగతిని రామతత్వాన్ని పొందుతామని చెప్పి సద్భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన దేశమంతా రామరాజ్యం రావాలి, రామతత్వం ప్రచారం కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించాం. శ్రీరాముడు సందేశం ఇచ్చింది, ఆచరించింది కూడా వర్షిప్ ది కర్మ విత్ వేద ధర్మ. ప్రతి మనిషి కూడా వేద ధర్మం ప్రకారం కర్మలు చేసుకుంటూ వెళితే సమాజ కళ్యాణం, లోక కళ్యాణం, వ్యక్తిగత కళ్యాణంతో ఈ యొక్క మానవజాతి ఉద్ధరింపబడతారని చెప్పి రాముడు ఆచరించి మనందరికీ సందేశం ఇచ్చాడు. అందరం కూడా రామతత్వంలో చక్కగా ఈ సమాజం అంతా కూడా కళ్యాణం కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించి ముందుకు తీసుకువెళ్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీకు ముందు టీడీపీ టికెట్ వస్తుందో రాదో అది చూసుకో. టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుపై వైసీపీ నేతలు అడప నక్క ఫైర్. ఫిబ్రవరి 16న జాతీయ సమ్మెను జయప్రదం చేయండి. కార్పొరేటర్లకు ఊడిగం చేస్తున్న మోదీ విధానాలు తిప్పికొట్టేందుకు ఫిబ్రవరి 16న సమ్మె.
టిట్కో ఇళ్లు శిథిలాస్థితికి చేర్చిన ఘనత జగన్దే. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద స్కామ్. ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కరాల రేవులో కోటి తలంబ్రాలకు మహాశాంతి హోమం. పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.